హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. మిస్టర్ యారగెంట్, వీడికి గట్స్ ఎక్కువ. 24 ఎపిసోడ్. నా చిటపట్లంతా మీ మనవడి వల్లే అమ్మమ్మ. ఫ్రెష్ అయి వస్తాను, మీకు బోలెడు కబుర్లు చెప్పాలి అంటూ హుషారుగా వెళ్ళిపోయింది హారిక. పెదబాబుని ఏదో చేసిందమ్మా, మొహం చూడండి ఎలా వెలిగిపోతుందో అంది మణి నవ్వుతూ. చేసినా చేస్తుందిలే కంత్రీది అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళింది బామ్మ. ఆ మాటలన్నీ విన్న సోని, ఇది ఇప్పుడే భావనను లైన్లో పెట్టడం స్టార్ట్ చేసిందా? మరోపక్క మయూరిని ఇంపోర్ట్ చేసింది మా అత్త. మా బావని చూస్తే దానికి ఒంటి మీద గొడ్డే నిలవదు. వీళ్ళంతా కలిసి నా బావను నాకు కాకుండా చేస్తారేమో అంటూ లోపలే ఏడ్చుకుంది. దీనికి అంటూ సొంత ఒపీనియన్ అంటూ ఏం లేదనుకుంటా. గుడ్డెద్దు చేలో పడినట్టు ఎవరేది చెప్తే అది ఫాలో చేసడమే కాబోలు. ఏంటి మొహం అలా పెట్టావు అంది సుజన. నా బాధ నాది, ఏం చెప్పాలి నీకు? డాడేరి అని కోపంగా అడిగింది సోని. అరే, నా చెంగులో ఉండాలే ఇప్పటి వరకు, ఎప్పుడు మాయమయ్యారంటావ్ అని చెంగు దులుపుకుంటూ అంది సుజన. మామ్ అంటూ కోపంగా అరిచింది సోని. ఇంకాస్త గట్టిగా అరువు, మా చిన్నమ్మ వచ్చి వాయించేస్తుంది. బాగా తిందుగాని. ఇది దీని బాబు నాకే చెప్పి వెళ్తారు మరి అనుకుంటూ వెళ్ళిపోయింది సుజన. డాడ్ రాని నీ సంగతి చెప్తాను అని నేలని బాదుకుంటూ వెళ్ళింది సోని. బాత్ చేస్తూ తాను చూసుకున్న ఆర్యన్, దెయ్యం రాక్షసులా ఎలాగిచ్చిందో చూడు, మెత్తగా ఉంటే నెత్తికెక్కి ఆడుతోంది. దీనికి ఇంత అతి చనువు ఇవ్వకూడదు అనుకున్నాడు. ఓయ్, ఎంతసేపు? స్నానం చేస్తున్నావా లేక నిద్రపోతున్నావా అంది బాత్రూమ్ డోర్ కొడుతూ హారిక. కాదే, కథాకళి భరతనాట్యం చేస్తున్నా, మూసుకుని దొబ్బై అన్నాడు కోపంగా. ఎందుకంత అరుస్తావు పండు మిర్చి తిన్న కాకిలా అని నవ్వింది హారిక. నేనొస్తే చస్తావు నా చేతిలో, ఓ ఎగిరెగిరి పడుతున్నావు అంటూ టవల్ చుట్టుకుని బయటికి వచ్చాడు ఆర్యన్. ఆర్యన్ అలా రావడంతో వెంటనే వెనక్కి తిరిగి, నీకు సిగ్గులేదా, ఇలానే వచ్చేస్తావా అని అరిచింది. నీకు లేని సిగ్గు నాకెందుకే? నువ్వే వచ్చి డోర్ కొట్టగా లేంది నేను వస్తే ఏంటి? నా రూము నా ఇష్టం వచ్చినట్టు వస్తాను, టవల్ కూడా లేకుండా వస్తా, ఏం చేస్తావే అన్నాడు ఆర్యన్ తల విదిలిస్తూ. బాబోయ్, ఆది మానవుల్లా మారిపోతాడేమో, నేను జంపు అంటూ బాల్కనీలోకి తుర్రుమంది. తీరింది దూల, నాని అండ చూసుకుని రెచ్చిపోతుంది అనుకుంటూ డ్రెస్ వేసుకున్నాడు. కిందకి వచ్చాక, హాయ్ అమ్మమ్మ, ఎలా ఉన్నారు అంటూ వినయంగా నవ్వుతూ విష్ చేసింది మయూరి. అతి వినయం ధూర్త లక్షణం అని మనసులోనే ఘోషించింది మణి. కళ్ళు చిట్లించి చూస్తూ, ఇది ఇంత మంచిగా మాట్లాడుతుందంటే ఆవిడ గారి ట్రైనింగ్ బాగానే అయ్యుంటుంది అనుకుంది బామ్మ కూడా. హలో మణి, ఎలా ఉన్నావు అంది మయూరి నవ్వుతూ. మీ దయ వల్ల బాగున్నానమ్మా అంది మణి కూడా. మనుషుల దయ కాదు మణి, దేవుని దయ కావాలి కదా అమ్మమ్మ అంది మయూరి. దేవుడే స్వయంగా దిగివచ్చి చేయడు మయూరి, మనుషుల మనసుల్లో మంచితనం నింపి వారి ద్వారా తన కార్యాన్ని పూర్తి చేస్తాడు కదా అమ్మమ్మ అంటూ వచ్చింది హారిక. నిజం హరి, అందుకే మనుషుల్లో దేవుడు ఉన్నాడంటారు అంది బామ్మ. నీకు చాలా విషయాలు తెలుసు హారిక, గ్రేట్, ఎక్కడ నేర్చుకున్నావు అంది మయూరి. స్మైలింగ్లో కిల్లింగ్ స్మైల్ యాడ్ చేస్తూ, జీవితం అనే బడిలో బాధలనే మాస్టారు ఆకలి అనే బెత్తంతో కొట్టి నేర్పారు అంది హారిక. ఓ సారీ, సో సాడ్, నువ్వు అనాథవంట కదా అని మయూరి వ్యంగ్యంగా అడిగింది. నేను అనాథనేంటి, 100 మంది తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఉన్న బిగ్ ఫ్యామిలీ. నా అనుకునే మనుషుల చుట్టూ ఉన్న స్వచ్ఛమైన మనసుతో ప్రేమను పంచలేని వాళ్లే అసలైన అనాథలు నా దృష్టిలో అంది హారిక. క్రిష్, నువ్వు నా పక్కన ఉంటే నేను అనాథనని, నాకెవ్వరూ లేరనే ఫీలింగ్ రాదు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఫిలాసఫర్ అన్న హారిక మాటలు గుర్తుకు వచ్చి కళ్ళు గట్టిగా మూసుకున్నాడు ఆర్యన్. కంట్లో చేరిన తడిని దాస్తూ నిలబడిపోయాడు. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి హారిక, చాలా ప్రజ్ఞ దాగుంది నీలో, నాకు నేర్పుతావా అంది మయూరి. ఒకరు పట్టుబట్టి నేర్పాల్సిన అవసరం ఉండదు, మన జీవితమే పెద్ద లైబ్రరీ, అందులోకి వచ్చే పోయే వాళ్లే బుక్స్. ఒక్కో మనిషి ఒక్కో బుక్ లాంటివాడు, ఒక దానిని పోలి మరొకటి ఉండదు అనేది నా ఫీలింగ్. సో నీ గమ్యం ఏంటి, నీ జీవితగానం ఎటు, ఏది చేస్తే నాకు బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది, ఎవరు మంచివాళ్ళు, ఎవరు మనల్ని యూజ్ చేసుకునేవాళ్ళు, వాళ్ళ స్వార్థం కోసం ఎవరు దగ్గర అవుతున్నారు అనేది నీ మనసును అడిగితే అదే నీకు సరైన గైడెన్స్ ఇస్తుంది. డీప్ థింకింగ్ యార్ అంది హారిక ఆమె భుజం తట్టి. నా గమ్యం ఏంటో నాకు తెలుసు, నాకు తెలిసిన దానికోసమే వచ్చాను అంటూ ఆర్యన్ వైపు చూసి చిన్నగా నవ్వింది. ఐ మీన్ కంపెనీని సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయాలనే ఆలోచనతో వచ్చానంటున్నా అని మాట మార్చి, బాయ్ అమ్మమ్మ అంటూ వెళ్ళింది హారిక. డిన్నర్ చేసి వెళ్ళి మయూ అంది భారతి. నో ఆంటీ, మళ్ళీ వచ్చినప్పుడు చేస్తాను అంటూ వెళ్ళిపోయింది.
నీ గమ్యం ఏంటో నాకు తెలిసే, కానీ నీకే తెలియడం లేదు. ఈ నీహారికతో ఏది అంత ఈజీ కాదు. మేడం బాగానే ట్రైనింగ్ ఇచ్చింది అని మనసులోనే నవ్వుకుంది హారిక. హారిక తల నిమురుతూ, నిజమే హరి, ఎవరి జీవితం వాళ్ళదే. ఒక లైబ్రరీ లాంటిది. అందులో మంచి చెడ రెండూ ఉంటుంది. మనం ఎంచుకునే మార్గమే మనకు దిశానిర్దేశం చేస్తుంది. చెడు స్వార్థం నిండిన దారులు తాత్కాలిక ప్రయోజనాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. కానీ అవి ఎండకు ఆవిరైపోయే మంచు బిందువుల్లాంటివి అని తెలుసుకున్నప్పుడు మనిషి ఋషి అవుతాడు అంది బామ్మ. అలాంటి మాటలు గిట్టిన భారత మొహం వెకటగా మారింది. ఆ మాటలు మింగుడు పడక చేపములలా గొంతులో గుచ్చుకున్నాయి. అదే సమయంలో ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి యోగేంద్ర, సుమనలను వారి గమ్యానికి చేర్చింది. లగేజ్ బ్యాగ్స్ తీసుకుని బయటకు వచ్చారు యోగేంద్ర దంపతులు. సుమన మనసుని ఏదో అనిర్వచనీయమైన ఫీలింగ్ ఆవహించింది. అది ఏమిటో చెప్పలేకపోయినా మనసంతా చెప్పలేనంత ఆనందంగా అనిపించింది. ముఖంలో తెలియకుండానే చిరునవ్వు వచ్చి చేరింది. ఏమండి, నాకు మనసంతా ఎందుకో సంతోషంగా అనిపిస్తోందండి అంది నవ్వుతూ. యోగేంద్ర ఆశ్చర్యంగా ఆమె వైపు చూసి సుమన ముఖంలో కనిపిస్తున్న ఆ గ్లో, పెదవులపై మెరిసే ఆ అందమైన నవ్వు ఎన్నో సంవత్సరాల తర్వాత చూస్తున్నాడు. ఎంతో ఇష్టపడి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఆమె అందం ఒద్దిగా చూసి మనసు పారేసుకున్నాడు. తను ఇష్టపడే ప్రతి విషయాన్ని తన ఇష్టంగా చేసుకుని ఇన్నేళ్లు భర్త కోసం జీవించింది సుమన. సుమన, నీ నవ్వు చూసి చాలా ఏళ్ళు అయ్యింది. నువ్వు నవ్వేదానివే, కానీ ఆ నవ్వులో జీవం ఉండేది కాదు. నా మనసు బాధపడకూడదని వేసుకునే ప్లాస్టిక్ స్మైల్ అంతే. అలాంటిది ఇప్పుడు ఇంత స్వచ్ఛంగా నువ్వు నవ్వుతుంటే నాకెంత సంతోషంగా ఉందో తెలుసా అన్నాడు యోగేంద్ర ప్రేమగా చూస్తూ. సుమన చిన్నగా నవ్వి, మాటలన్నీ ఎక్కడైనా, ఇంటికెళదాం అంది మురిపెంగా. తను కూడా అందంగా నవ్వేస్తూ పద అన్నాడు యోగేంద్ర. బయట నిలబడి ఉన్న బ్రాంచ్ మేనేజర్ వెంటనే ముందుకొచ్చి అతి వినయంగా విష్ చేశాడు. లగేజ్ డ్రైవర్కి అప్పగిస్తూ, అతి వినయం దూర్త లక్షణం అంటూ ముందుకు నడిచాడు యోగేంద్ర. గతుక్కుమని తత్తరపడిన మేనేజర్ వెంటనే అతని వెనకే ఫాలో అయ్యాడు. మీ చెల్లి ఇంత అర్జెంటుగా హైదరాబాద్ ఎందుకెళ్ళింది అని అడిగింది కరుణ. అప్పటి వరకు చచ్చిన కోడి జాయింట్స్ పీక్కు తింటూ ఉన్న గిరీష్ బిర్యానీ నోటి నిండా కుక్కుకుంటూనే, ఏమో నాకెలా తెలుస్తుంది అన్నాడు. మాట్లాడుతుండగానే నోట్లోని బిర్యానీ బయటికి చిందింది. ఛీ, ఏంటా తిండికి కరువొచ్చినట్టుగా తినటం, అదేమైనా పారిపోతుందా కాళ్ళొచ్చి అంది కరుణ మొహం తుడుచుకుంటూ. నోట్లో ఉన్నదంతా మింగి బ్రేవుమంటూ తేంచి, నువ్వు తినట్లా సచ్చిన కోడి ఎగిరిపోతుందేమో అన్నంతగా పీక్కు తింటున్నావు అంటూ కౌంటర్ వేశాడు గిరీష్. డాడ్, మీరిలా కొట్టుకోవడం ఆపండి అంటూ అరిచాడు కొడుకైన నవీన్. అలా చెప్పు బుద్ధి మీ డాడీకి, తినడం మాత్రం ఆపకుండా అంది. నువ్వు అంతే, తినేటప్పుడు స్టార్ట్ చేస్తావు అంటూ విసుక్కుంటూనే, నువ్వు అత్త కూతుర్ని చంపకపోతే నేను పెళ్లి చేసుకునేవాడిని. అప్పుడు మీరలా భయపడి చావకపోదురు. అన్ని వ్యసనాలకు కేరాఫ్ అడ్రస్ అయిన నవీన్ మాటలకు గిరీష్ మండిపడ్డాడు. మరే, నువ్వు చెబితే గాని మాకు ఐడియా రాదా? గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్టు చెప్పకు, నాకు మండుద్ది అన్నాడు కోపంగా. మమ్మీ చూడు ఎలా వెక్కిరిస్తున్నాడా డాడ్ అడిగాడు నవీన్. నిజమే నవి, మాకు తెలియదా? అంత తెలివి మాకు లేదా? ఆ పిల్ల మహాజాతకంలో పుట్టిందని సిద్ధాంతి గారు చెప్పారు. మేము పొంగిపోయాం నీకు పెళ్ళాం పుట్టిందని చెబుతుంటే. మా మీద విరుచుకుపడ్డాడు ఆ యోగేంద్ర. ఎప్పుడైనా అలా అంటే ఊరుకోను అని మాకే వార్నింగ్ ఇచ్చి, నా బంగారు తల్లికి రాజకుమారుడు లాంటి వాడిని తీసుకొస్తాను అని మురిసిపోయాడు. సిద్ధాంతి చెప్పింది నిజమే అయ్యింది. అది పుట్టగానే వ్యాపారంలో బాగా లాభాలు వచ్చాయి. 2 ఏళ్లలో ఊహించినంత మార్పు వచ్చింది. చిన్న కంపెనీ కాస్త పెద్ద కంపెనీగా మారిపోయింది. దాంతో కూతురంటే ఇంకా ప్రేమ పొంగిపోయింది వీడిలో. మొగుడు పెళ్ళాం మమ్మల్ని కేర్ చేసేవాళ్లే కాదు, అప్పుడే అనుకుని నైస్గా పిల్లని తప్పించి చంపించాం అంటూ విషపు నవ్వు నవ్వింది కరుణ. నీ అత్తకి అప్పుడు నేను కనిపించలేదు, లేకపోతే నా కొడుక్కి చెయ్యను అని విర్రవీగుతాడా? లోకంలో లేని దానికోసం రోజు ఏడుస్తూ చస్తూ బతికీడుస్తున్నారు అంది కరుణ మరింత విషంగా నవ్వుతూ. ఏదైనా అది ఉంటే నా టాలెంట్తో పడేసి దాన్ని నా చుట్టూ కుక్కపిల్లలా తిప్పుకునేవాడిని. అప్పుడు మావయ్య నా కాళ్ళు కడిగి పిల్లని నాకే ఇచ్చేవాడు అన్నాడు నవీన్ గర్వంగా. ఏది ఆ మొహం ఇలా చూపించు అంటూ నవీన్ వైపు చూసి యాక్చి తూ అంటూ తిప్పుకున్నాడు గిరీష్. యోగేంద్రని చూస్తేనే హడలు చేస్తావు. నువ్వు పెళ్ళే? ఫస్ట్ చదువు నాడిగా చదివి చావు. రేపు ఈ కంపెనీలన్నీ నువ్వే చూసుకోవాలి. ఇక వారసుడివి నువ్వే అన్నాడు గొప్పగా. దానికి చదువెందుకు డాడ్, నాకు బోలెడంత తెలివి ఉంది ఇకిలిస్తూ అన్నాడు నవీన్. ఎందుకు సంకనాకి పోవడానికా అంటూ ఎగతాళిగా చూస్తూ, ఈ అతి తెలివి చూపించుకని 1,00,000 సార్లు చెప్పాను అని అరుస్తూనే, ఇక ఆపి చావు. ఏదో ఇప్పుడే దొరుకుతుంది, ఇక మీదట తిండి దొరకతన్నట్టు ఆబగా తిని చావుకు
అంటూ పెళ్ళాం మీద కూడా అరిచాడు గిరీష్. గోడ మీద బల్లి సిగ్నల్ ఇచ్చింది తదాస్తు అన్నట్టు. అయ్యో, నీ నోటికి ఏం వచ్చిందనే అలాంటి వాగుడు వాగుతున్నావు? బల్లి కూడా శకునం పలికింది అంటూగా అరిచింది కరుణ. బల్లి పలికితే జరిగిపోతుందా? నువ్వు నీ అతి అంటూ వెళ్ళాడు గిరీష్. మమ్మీ, బల్లి అరిస్తే నిజంగా జరుగుతుందా అన్నాడు నవీన్. ఏం మొగుడో ఏం కొడుకో నా ప్రాణాలకు దాపురించారు అంటే ఎంగిలి చేత్తోనే తల బాదుకుంది కరుణ. బల్లి శకునం ఫలించుగాక. మీరు ఒక చెయ్యి వెయ్యండి రీడర్స్. నో మాట వెయ్యండి ఒక మంచి కామెంట్తో. కరుణ లేని కరుణ లైఫ్ దుమ్ము కొట్టుకుపోవాలని. బెడ్ మీద లాపీలో మెయిల్ చూస్తూ ఉద్బోధకాలు బాగానే వెళ్ళవేస్తున్నావు. ఏమైనా నీ టాలెంట్ సూపరే వెటకారం నిండిన స్వరంతో అన్నాడు ఆర్యన్. నువ్వు నన్ను గెలికితే మామూలుగా ఉండదు చెప్తున్నా అంది గుర్రుగా చూస్తూ హారిక. నిన్ను కెలక్కపోతే నాకు టైంపాస్ ఎలా అవుతుందే బోడు మొహందానా అని మనసులో అనుకుంటూ, ఏం చేస్తావేంటి, నైట్లా కరాళ నృత్యం చేస్తావా అన్నాడు ఆర్యన్. అది నీ డమ్మీ అమ్మ తల మీద చేస్తా ఖాళీ రూపం ఎత్తి అనుకుంటూ. కాదు, నీ గుండు రామకీర్తన పాడిస్తా అంది కొరకరా చూస్తూ. ఏది, చెయ్యి లేపవే, విరిచి మణితో సూప్ చేయించుకొని తాగేస్తా చూసుకో అన్నాడు. ఓ, తమరు కోళ్లను మేకలతో పాటు మనుషులను కూడా మింగేసే టైపా? నాకు తెలియదే అన్నాళ్ళ ఫ్రెండ్షిప్లోని అని. అయినా నాకేం తెలిసిందని ఇది తెలియడానికి నా బొంద. ఏంటి కితకితలా? కాదు, చక్కిలిగిలి. మూసుకొని లైట్ ఆర్పు, నాకు నిద్ర వస్తోంది, అసలే అలిసిపోయాను అంది ఆవలిస్తూ. అంత పులిసిపోవడానికి ఏం పొడిచావేంటి అన్నాడు. నీ ఎక్స్ లవర్తో వాగేసరికే నా ఎనర్జీ ఉష్కాకి అయింది. ఎక్స్ లవర్ అంటే పీక పిసుకు చంపుతా మాడుమోహం దానా. వాగితే ఎనర్జీ అయితే నైట్ అంతా నగర పర్యటన చేసేదాన్ని అప్పుడు లేదా ఈ అలుపు అన్నాడు. ఆ, అప్పుడు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. వాడి కోసం ఎదురు చూస్తూ అలసట వచ్చేది కాదు, నిద్ర పట్టేది కాదు. అవన్నీ మీలాంటి షోపీసులకు చెప్తే అర్థం కావు మా ఫీలింగ్స్ అంది హారిక. వాడు అంత తోపా? వాడి కోసం అంతరా ఎదురు చూడటానికి అంటూ వెటకారంగా అడిగాడు. ఫస్ట్లో తోపే అనుకున్నా, తర్వాత తెలిసింది సార్ దగ్గర అంత సీన్ లేదని అంది. ఎప్పుడు చూసావే సీన్ ఉందో లేదో అంటూ పళ్ళు నూరుతూ అన్నాడు ఆర్యన్. ఎందుకంత మంట? ఉన్నమాటే కదా అంది. ఏంటే ఉన్నమాట? బాగా బలిసిందే నీకు. కోసి ఊరమిరపకాయలా ఊరబెట్టాలి నిన్ను అన్నాడు ఆర్యన్. ఓయ్, నా వెనక మెగా పవర్ ఉంది. నేను చిన్న విజిల్ వేస్తే చాలు మా గ్యాంగ్ మొత్తం వచ్చి నిన్ను రఫ్ ఆడేస్తుంది, కబడ్దార్ అంటూ హెచ్చరించింది హారిక. ఏది, ఆ చెడ్డీ గ్యాంగ్ బ్యాచా? మాది చెడ్డీ గ్యాంగ్ కాదు, మీదే బీహార్ గ్యాంగ్. మీకు ఎంత పవర్ ఉన్నా ఎప్పుడూ అప్పర్ హ్యాండ్ మాదే. ఓహో, మీరెప్పుడైనా మాకిందేనే, కనీసం బెడ్ మీద కూడా అన్నాడు ఆర్యన్ లోపల నుంచి వచ్చే నవ్వు ఆపుకుంటూ. మేమెందుకు కిందుంటాం అంటూ ఆర్యన్ మాటల్లోని మీనింగ్ అర్థం కాక చెలరేగింది హారిక. ఒసే తెంగరబుచ్చి, నిన్ను టీచ్ చేస్తున్నాడో లేదో కూడా అర్థం కావటం లేదా దేవుడా అంటూ తల పట్టుకుంది సోల్పాప. ఉండు, మా చైత్రక్కని అడుగుతా అంటూ ఫోన్ తీసింది హారిక. చెయ్యవే, మా అన్న బాగా ఆడుకుంటాడు, ఇప్పుడు వాళ్ళు మంచి బిజీగా ఉంటారు అన్నాడు ఆర్యన్ టీజింగ్ వాయిస్తో. ఇప్పుడు బిజీ ఏంటో, ఈరోజు ఈ మహానుభావుడు మాటలు ఏమీ అర్థం కావడం లేదు అంటూ బుర్ర కోక్కుంటూ ఒక్కసారిగా ఏదో క్లిక్ అయినట్టు కళ్ళు బాతుగుడ్లా పెద్దవయ్యేవి. తను అర్థం చేసుకున్న విషయం గుర్తొచ్చేసరికి సిగ్గుతో బొగ్గలు మంకెన పువ్వుల్లా ఎర్రబడ్డాయి. చెవుల నుంచి చెంపల వరకు వేడి పాకినట్టు అనిపించింది. మొహం పక్కకి తిప్పి పిల్లోను ఆర్యన్ మీదకి విసిరేసి గబాలన సోఫా మీద పడుకుని వెంటనే బ్లాంకెట్ను తల మీదకు లాక్కుంది హారిక. చచ్చింది, దొంగ చచ్చింది, లేకపోతే నాతోనే నకరాలు దొబ్బుతోంది అనుకుని నవ్వుకున్నాడు ఆర్యన్. లైట్ ఆపేసి పడుకున్నాడు. కాసేపటి తర్వాత బ్లాంకెట్లో నుంచి నెమ్మదిగా తల బయటపెట్టి చూసింది హారిక. ఆర్యన్ హాయిగా నిద్రపోతుండడం చూసి, ఎలా నిద్రపోతున్నాడో చూడు, నా నిద్ర చెడగొట్టి చొప్పున తోడు అంటూ మనసులోనే తిట్టుకుంది. మరుసటి రోజు మార్నింగ్ సండే కావటంతో ఇంట్లో ఎవ్వరూ ఇంకా బెడ్ దిగలేదు. హారిక మాత్రం తన రొటీన్ లైఫ్ తనదే అన్నట్టుగా లేచి ఫ్రెష్ అయ్యి పూజ చేసుకుంది. అమ్మమ్మ, గుడికి వెళ్దామా? ఇంకా ఎవ్వరూ లేవలేదు కదా అంటూ నవ్వుతూ అడిగింది. పద, నడిచి వెళ్దాం, వాకింగ్ చేసినట్టు ఉంటుంది అంది శాంతమ్మ. మీ మనవడితో నాకు వాయింపుడేం అవ్వదు కదా అని భయంగా చూసింది. అబ్బో, నా మనవడికి వణికిపోతుందమ్మా పిల్ల, మాటలు చూడు అంటూ బొగ్గ పుణికి, బయట వేషాలు వేయవే, నా దగ్గర కాదు అంది నవ్వుతూ. హనుమంతుడి ముందు హై జంప్ లాంటిదే కదా, అంత సాహసం చేయగలనా అమ్మమ్మ అంటూ ఇన్నోసెంట్గా చూసింది హారిక. ఊసులు పెట్ట అంటూ నవ్వి పద అంటూ ఆమెతో కలిసి నడుచుకుంటూ బయలుదేరింది. దారిలో ఆఫీసులో జరిగిన విషయం మొత్తం చెప్పి నవ్వించింది హారిక. కుక్క తోక వంకరలా మయూరి దానమ్మది ఒకటే బుద్ధి, ఎప్పుడూ వంకరే.
ఇప్పుడు ఆఫీసులో పెట్టిన ఈ వ్యవహారం ఎన్ని అనర్థాలకు దారితీస్తుందో. దాని పాదం వల్ల జాగ్రత్తగా ఉండాలి అంది బామ్మ. మీ మనవడి కోసం నో వర్రీస్. బాడీగార్డ్గా నన్ను అపాయింట్ చేశారు కదా, నాకు 2 శాలరీలు ఇవ్వాలి చూసుకోండి అమ్మమ్మ అంది హారిక. గుడి బయట చెప్పులు విడిచే దగ్గరే 2 కాకపోతే 4 తీసుకో, నీ మొగుడి సంపాదన కదా అంటూ నవ్వింది బామ్మ. ఇద్దరూ కాళ్ళు కడుక్కుని దైవ దర్శనానికి లోపలికి వెళ్లారు. అదే సమయంలో, అబ్బా సుమా, నీ చాదస్తం మరీ ఎక్కువైంది ఈ మధ్య. ఇంత ఉదయాన్నే గుడికేంటి? త్వరగా రా, నేను ఇంకా ఫ్రెష్ అవ్వలేదు అంటూ కారు పార్క్ చేసి చెప్పాడు యోగేంద్ర. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి.